తాజాగా మంత్రి ఆర్కే రోజా పవన్ కళ్యాణ్ నారా లోకేష్ పై మాట్లాడుతూ వాళ్ళకు విశ్వసనీయత లేదని షర్మిల గారికి స్క్రిప్ట్ ఇచ్చి చదివిస్తున్నారని ఒక విమర్శ చేయడం జరిగింది. రోజా ఈమె ఎప్పుడూ లైమ్ లైట్లో ఉండాలనుకుంటుంది. ఈయన గురించి మాట్లాడాలంటే మాకే ఏంట్రా ఈమె ఇంత మాట్లాడుతుంది, ఇంత ఆడదై ఉండి ఈ విధంగా మాట్లాడుతుందని మాకే సిగ్గుగా ఉంది. కానీ ప్రజలకు సమాధానం చెప్పాలి కాబట్టి ఈమె అదుపు లేకుండా మాట్లాడిన ప్రజలకి వివరించాలి కాబట్టి మాలాంటి వాళ్ళు మాట్లాడాల్సి వస్తుంది. ఈమెకేముందండి క్రెడిబిలిటీ? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుకుంటుంది. ఈమె బతుకేంటి, ఈమె చరిత్ర ఏంటి తీద్దాం. ఈమె చంద్రబాబు నాయుడు గురించి, లోకేష్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే స్థాయి రోజా గారికి లేదు. షర్మిల గారి దగ్గర ఎవరు స్క్రిప్ట్ ఇస్తున్నారో మాకు తెలియదు. కానీ నమ్మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే స్క్రిప్ట్ మాత్రం మీరు బాగా చదువుతూ ఉన్నారు, బాగా బూతులు మాట్లాడుతున్నారు. ఒకటి, ఒకప్పుడు నువ్వు విలువల విశ్వసనీయత గురించి నువ్వు మాట్లాడకూడదమ్మా. ఎందుకంటే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో నీకు తెలుగు మహిళా అధ్యక్షురాలుగా గౌరవం కల్పించారు. నువ్వు 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అలాంటి పార్టీని వెన్నుపోటు పొడిచిన దానివి నువ్వు ఈరోజు మాట్లాడతావా? ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డిని ఏమన్నావమ్మా? పంచలోడ తీసి కొడతాం రాజశేఖర్ రెడ్డిని మాట్లాడిన నువ్వు ఈరోజు అదే రాజశేఖర్ రెడ్డి కొడుకు పార్టీలో ఉంటూ చంద్రబాబు నాయుడు, నీకు రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నావంటే నీ విలువల విశ్వసనీయత ఏంటో రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. నీ నియోజకవర్గంలో నువ్వు అడుక్కొని గెలిచావు, గెలిచిన తర్వాత నియోజకవర్గంలో లేవు. అదే నీ విలువల విశ్వసనీయత? అధికారం కోసం చంద్రబాబు ఎవరి కాళ్ళు పట్టుకోవడానికనే సిద్ధమని మరొక విమర్శ చేయడం జరిగింది. ఎవరు కాళ్ళు పట్టుకుంటారో దేశం మొత్తం చూస్తుంది. రోజా గారు ఏంటో తెలుసా? ఒకప్పుడు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎవరి కాళ్ళు పట్టుకొని బెయిల్ తెచ్చుకున్నాడో తెలుసా? ఒకప్పుడు ఎవరిని అడుక్కొని బెయిల్ తెచ్చుకున్నాడో తెలుసా? ఎవరికి రాష్ట్రపతిగా పోటీ చేస్తే మద్దతు ఇచ్చి బెయిల్ తెచ్చుకున్నాడో కాస్త తెలుసుకోండి రోజా గారు, హుందాతనంగా ఉంటుంది. ఇంకొకటి, మీ నాయకుడు నీ సొంత జిల్లా తిరుపతి జిల్లాలో తిరుపతికి వచ్చినప్పుడు ప్రధాని కాళ్ళ మీద ఏ విధంగా పడ్డాడో దేశం మొత్తం చూసింది. నువ్వు ఈరోజు మాట్లాడతావు ఎవరి విలువల విశ్వసనీయత గురించి. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే ప్రజలు గౌరవిస్తారు, లేకపోతే నిన్ను తరిమి కొడతారు. ఎందుకంటే నువ్వు ఒక్కరోజన్నా నీ శాఖ గురించి మాట్లాడావా? సూటిగా అడుగుతున్నాం రోజా గారు, మీరు ఒక ఆడ మనిషిగా మీ శాఖ గురించి కానీ మీ నియోజకవర్గ అభివృద్ధి గురించి కానీ ఒక్కరోజన్నా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా మాట్లాడావా? చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఈరోజు షర్మిల గారిని తిట్టే దాంట్లో 1% అన్నా నీ నియోజకవర్గం గురించి ఏ రోజన్నా ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డిని నా నియోజకవర్గంలో ఈ సమస్యలు ఉన్నాయ్యా, ఇవి తీర్చేయా అని అడిగావా? ఆ రోజు కరోనా టైంలో నీ నియోజకవర్గంలో మామిడి రైతులు నష్టపోతే వాళ్ళకి కనీసం ఆదుకోమని నువ్వు నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగావా? సూటిగా అడుగుతూ ఉన్నాం, దీనికి సమాధానం చెప్పు. ఈరోజు నీ శాఖలో ఎంత ఫండ్స్ బడ్జెట్ పెట్టారు, దాన్ని నువ్వు ఎంతవరకు ఇంప్లిమెంట్ చేసావు, దీని గురించి మాట్లాడే ధైర్యం నీకుందా? సూటిగా అడుగుతూ ఉన్నాం. వీటికి సమాధానం చెప్పండి రోజా గారు. ఎప్పుడు చూసినా తెల్లారు లేసినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు ఇది, లోకేష్ ఇది, పవన్ కళ్యాణ్ ఇది కాదు ప్రజలు మీ నుంచి కోరుకునేది. ప్రజలు నిన్ను ఎమ్మెల్యేగా ఎందుకు గెలిపించారు 2 సార్లు? నీ నియోజకవర్గాన్ని ఏదో అభివృద్ధి చేస్తావు, గతంలో మంత్రులుగా చేసిన వాళ్ళు ఎంతో అభివృద్ధి చేశారు, నువ్వు కూడా అయితే ఏదో చేస్తావని ఉద్దేశించి నీకు అవకాశం కల్పించారు 2 సార్లు. నువ్వు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది శూన్యం. నీకు మంత్రి పదవి జగన్మోహన్ రెడ్డి నువ్వు బూతులు మాట్లాడుతున్నావు అని ఇచ్చుండొచ్చు, కానీ నువ్వు మంత్రిగా చేయాల్సిందేంటి? నీ శాఖకు సంబంధించి ఎన్నిసార్లు రివ్యూ చేసావు? నువ్వు ఒక పర్యాటక శాఖ మంత్రిగా, క్రీడా శాఖ మంత్రిగా ఎన్నిసార్లు రివ్యూ పెట్టావు? అధికారులతో ఎన్నిసార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించావు? నువ్వు తీసుకున్న చర్యలేంటి? నువ్వు నీ బడ్జెట్లో నీ శాఖకి ఎంత కేటాయించారు, దాన్ని నువ్వు ఎంతవరకు ఇంప్లిమెంట్ చేసే విధంగా చేసావు? వీటి గురించి ఏ రోజన్నా మాట్లాడావా? ఒక్కరోజు ఒక్క విషయం వీటి గురించి మాట్లాడు. నోరు ధరిస్తే చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇవి కాదు నువ్వు మాట్లాడాల్సింది. నువ్వు ఒక శాసనసభ్యురాలుగా నువ్వు నీ నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడాలి. నువ్వు ఒక మంత్రిగా నీ శాఖలో అభివృద్ధి గురించి, పురోగతి గురించి, గత పాలకులు ఏ విధంగా చేశారు, నువ్వేం చేసావు అనే దాని గురించి చెప్పుకోవాలి. వీటి గురించి ఏమీ లేదు కనుక, నువ్వు చేసింది శూన్యం గనక, సున్నా కనుక ఈరోజు బూతులు మాట్లాడుతూ ఉన్నావు. ప్రతిపక్ష నాయకులు, కుటుంబ సభ్యుల గురించి ఏది పడితే అది మాట్లాడుతున్నావు. అది కరెక్ట్ పద్ధతి కాదు. పద్ధతిగా మాట్లాడడం నేర్చుకోండి, ఒక మహిళగా ఉండడం నేర్చుకోండి. అంతేగాని దేవుడు నోరిచ్చాడు కదా అని చెప్పి రోజు వీళ్ళని తిడతా అంటే 2 నెలల్లో రాబోయే ఎన్నికల్లో నిన్ను నీ నియోజకవర్గం నుంచే కాదు రాష్ట్రం నుంచే ప్రజలు తరిమి కొడతారు. ఇకనైనా మాది నీ శాఖ గురించి, నీ నియోజకవర్గం గురించి ఈ 2 నెలలన్నా ఫోకస్ చేయి, లేకపోతే వరస్ట్ ఎమ్మెల్యేగా, వరస్ట్ మంత్రిగా చరిత్రలో నిలిచిపోతావు, గుర్తుపెట్టుకో. నారా చంద్రబాబు నాయుడు లాంటి డట్టి పొలిటీషియన్ వల్ల రాజధాని లేకుండా ఏపీ అన్యాయం అయిపోయిందని మరో విమర్శ చేయడం జరిగింది మంత్రి రోజా. తప్పు రోజమ్మ చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. దట్టి పొలిటీషియన్, నువ్వు దట్టి పొలిటీషియన్వి. ఎందుకంటే 3 పార్టీలు మారిన చరిత్ర నీది. ఒక పార్టీ నీకు మహిళా అధ్యక్షురాలు ఇచ్చి గౌరవిస్తే ఆ పార్టీని వెన్నుపోటు పొడిచిన దట్టి పొలిటీషియన్ నువ్వు. ఒకప్పుడు ఒక నాయకుడిని బూతులు తిట్టావు, ఏమన్నావు గుర్తుందా? పంచెలోడ తీసి కొడతా ఆ విధంగా కొట్టి తర్వాత అదే పార్టీలోకి వెళ్ళావు. అందుకే నిన్ను దట్టి పొలిటీషియన్ అంటూ ఉన్నారు. ఇంకా నువ్వు మాట్లాడాల్సి వస్తే నీ గురించి చాలా వస్తుంది. నువ్వు ఎమ్మెల్యేగా
ఫెయిల్యూర్, నువ్వు దట్టి పొలిటీషియన్. ఇంకొకటి, మీ నాయకుడు ఏ పార్టీతో వెనకాల పొత్తులు పెట్టుకుంటాడో అవుట్ గురించి మాట్లాడాల్సి వస్తే దాంట్లో మీరే పెద్ద డర్టీ పొలిటీషియన్స్. నువ్వు డర్టీ పొలిటీషియన్, నువ్వు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే స్థాయి కాదు నీది. విలువల విశ్వసనీయతతో ఉండు. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే స్థాయి నువ్వు 100 జన్మలెత్తినా రావు. ఎందుకంటే నువ్వు చేసిన పాపాలు అలాంటివి. ఇకనైనా అలాంటి మాటలు మాట్లాడడం ఆపండి. హుందాతరంగా మాట్లాడడం నేర్చుకో. ఒక శాసనసభ్యురాలంటే చాలా పద్ధతిగా మాట్లాడాలి. నువ్వు శాసనసభలో ఏ రోజన్నా నీ నియోజకవర్గ సమస్యల గురించి ఇప్పటి వరకు ప్రశ్నించావా? నువ్వు ఆ రోజు 2014-19 వరకు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు దళిత ఎమ్మెల్యేలని బూతులు తిట్టిన చరిత్ర నీది, దళితులను అవమానించిన చరిత్ర నీది. నువ్వు ఈరోజు మాట్లాడుతూ ఉన్నావు వీళ్ళ గురించి వాళ్ళ గురించి. స్థాయి గుర్తుపెట్టుకో, నోరు అదుపులో పెట్టుకొని హుందాతనంగా మాట్లాడండి. మీరు ఒక శాసనసభ్యురాలుగా మీ నియోజకవర్గ అభివృద్ధి గురించి, మంత్రిగా మీ శాఖ గురించి మాట్లాడిన ప్రతి ఒక్కరు గౌరవిస్తారు, ప్రతిపక్షాలు కూడా. లేదా ఇట్టే మాట్లాడతా అంటే మీకంటే పెద్ద దట్టి పొలిటీషియన్ ఉన్నాడు. ఎందుకంటే చెప్పమంటారా, మీరున్న పార్టీలో మీరు ఏ పార్టీ నుంచి వచ్చారో అదే పార్టీ నుంచి ఈరోజు తెలంగాణలో కూడా 2 నాయకులు వచ్చారు. ఒకరు మంత్రి అయ్యారు, ఒకరు ముఖ్యమంత్రి అయ్యారు. కానీ వాళ్ళు ఈ రోజు వరకు కూడా ఆ పార్టీని గౌరవిస్తూ ఉన్నారు. ఏ రోజు బూతులు మాట్లాడాల నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. వాళ్ళని చూసి నేర్చుకో, రేవంత్ రెడ్డిని చూసి నేర్చుకో. రేవంత్ రెడ్డి పార్టీ మారాడు. పార్టీ 2017-18లో మారిన రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్కసారన్నా రేవంత్ రెడ్డి ఎవరన్నా తిట్టాడా? చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని గురించి, తెలుగుదేశం పార్టీ గురించి రేవంత్ రెడ్డి ఒక్కరోజు మాట్లాడాలా? అది విలువల విశ్వసనీయత అంటే. సీతక్క, నువ్వన్నా సినిమా హీరోయిన్గా వచ్చి రాజకీయాల్లోకి వచ్చావు. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి నక్సలైట్ ఒక పొలిటీషియన్ ఈరోజు భారతదేశంలో ఐరన్ లేడీగా పేరు పొందిన సీతక్క ఒక్కరోజైనా తెలుగుదేశం పార్టీని గురించి తప్పుగా మాట్లాడలేదు. వాళ్ళకి విలువల విశ్వసనీయత ఉంది, నీకు విలువల విశ్వసనీయత లేదు. నువ్వు దట్టి పొలిటీషియన్, అది గుర్తుపెట్టుకోవాలి. రోజా గారు, హుందాతనంగా గౌరవంగా మాట్లాడడం నేర్చుకోండి ఇంకనైనా.